కోడళ్ళ కొత్త కథల కోసం కోమలి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ చలికాలంలో వేడివేడి టిఫిన్. రామాపురంలో ఆ రోజు ఉదయం 8 గంటలైనా సూర్యుడు రాలేదు. సూర్యకాంతం గారింట్లో రామారావు, రాజేష్ రగ్గులు కప్పుకొని గజగజ వణుకుతుంటే సూర్యకాంతం మాత్రం దర్జాగా వేడి కాఫీ తాగుతూ పేపర్ చదువుతుంది. అబ్బా, ఏంటో ఈ చలి! కాశ్మీరు మనూరికి షిఫ్ట్ అయినట్టుంది. కాంతం, ఓ కాంతం, కాస్త ఫ్యాన్ ఆఫ్ చేయవే. ఏంటండి ఆ వణుకు? ఫ్యాన్ ఆఫ్ చేసేదేముందే? కళ్ళు తెరిచి చూడండి, 8 అయింది. ఇంకా రగ్గులో నుంచి బయటికి రారా? పక్కింటి సుబ్బారావు గారు అప్పుడే వాకింగ్ కూడా ఇల్లు ఇచ్చారు. ఆయన చూసి బుద్ధి తెచ్చుకోండి. ఆ సుబ్బారావుకి చలంటే ఇష్టమో ఏమో, నాకు మాత్రం ప్రాణం పోతుంది. బయటకొస్తే ఆ ఐసు గాలికి గడ్డకట్టిపోతాను. అసలే కడుపులో ఎలకలు కబడ్డీ ఆడుతున్నాయి. ఏదైనా వేడి వేడి టిఫిన్ పెడితే తిని ప్రాణాలు నిలబెట్టుకుంటాం. టిఫిన్ కావాలంటే మీ కోడలు రావాలి కదా. 8 గంటలు దాటింది, ఇంకా గది తలుపులు తెరుచుకోలేదు. అసలు లోపల ఉందా లేక ఊరెళ్ళిందా? పాపం, చలిగదా కాంతం, కాసేపు పడుకోనివ్వలే. పడుకోనివ్వాలా? ఇల్లంతా ఆకలితో చేస్తుంటే ఆవిడగారు పడుకుంటారా? నేనెళ్ళి లేపితే నాగడే. సూర్యకాంతం కోపంగా లేచి కోమలి గదివైపు వెళ్ళింది. వెనకాలే రామారావు, రాజేష్ కూడా భయపడుతూ వెళ్లారు. గదిలో కోమలి నిలువెల్లా దుప్పటి కప్పుకొని ఒక ఉండలా ముడుచుకొని గాఢ నిద్రలో ఉంది. యామే కోమలి, 8 అయింది, ఇంకా నిద్ర? అంటూ సూర్యకాంతం దుప్పటి విసురుగా లాగేసి అంది. అబ్బా అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య, చాలా చలిగా ఉంది. ఇంకొక్క 10 నిమిషాలు పడుకోనివ్వండి. ఈ చలిలో నా వల్ల కాదు. చలి బెడతందని లేగట్లేదా? చేతన అవ్వట్లేదని లేగట్లేదా? తెల్లారి లేచి భర్త పనికి వెళ్తుంటే నీకు నిద్ర ఎట్లా పెడుతుందా అసలా? కొంచెం మారవే మహారాణి. వెంటనే సూర్యకాంతం పక్కకొచ్చిన రామారావు, నేను చెప్తాను గాని నువ్వు వాక్కాంతం, పాపం చిన్నపిల్ల. సూర్యకాంతం రామారావుని చేతితో పక్కకు నెట్టేస్తూ, మీరు పక్కన నిలబడండి. దానికి అనుభవం ఉన్నవాళ్ళు చెప్తేనే అర్థం అవుద్ది. అనుభవం లేని వాళ్ళు చెప్తే ఏం అర్థం అవుద్ది దానికి? రామారావు బిక్కమొహం వేసి గోడ కానుకొని నిలబడతాడు. సూర్యకాంతం మళ్లీ కోమలి వైపు తిరిగి, లెగుస్తావా లేక చన్నీళ్ళు తెచ్చి బకెట్ నీళ్ళు పోయమంటావా? టిఫిన్ ఎవరు చేస్తారు? మీ నాన్న వచ్చేస్తాడా? కోమలి భయంతో మంచం మీద నుంచి కిందకి దూకి, అయ్యో లేచానత్తయ్య, లేచాను, కోపడమాకండి. ఇప్పుడే విడివిడి టిఫిన్ చేసేస్తాను. ఆ మాట చెప్పి గంట అయింది. త్వరగా ఏడు, వెళ్ళి మొహం కడుక్కో. కోమలి పరుగున బాత్రూంలోకి వెళ్ళింది. సూర్యకాంతం విజయ్ గర్వంతో హాల్లోకొచ్చింది. రామారావు హాల్లో కూర్చొని, అమ్మో, నీ నోటికి భయపడి ఆ సూర్యుడు కూడా త్వరగా వచ్చేలా ఉన్నాడు కాంతం. సరేగాని టిఫిన్ ఏం చేస్తుందో చూడు. ఒక అరగంట తర్వాత అప్పుడే వంటింట్లోకొచ్చి కోమలి హాల్లోకి ప్రవేశిస్తుంది. ఆమె అవతారం చూసిన రామారావు, రాజేష్, కాంతం ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. ఆమె తలకి ఆకుపచ్చ మంకీ క్యాప్, ముఖం కూడా సరిగ్గా కనిపించకుండా పెట్టుకుంది. చేతిలో ఒక ప్లేట్ పట్టుకుని నడుచుకుంటూ వచ్చింది. గుడ్ మార్నింగ్ మావయ్య గారు, మీకోసమే ఎంతో కష్టపడి వేడివేడిగా దోశలు వేశాను, తీసుకోండి. రామారావు ఆశగా రగ్గులో నుంచి చేతులు బయటకు తీసి కోమలి చేతిలో ఉన్న ప్లేట్ అందుకున్నాడు. దోశ చూడ్డానికి ఎర్రగా కరకరలాడుతూ చాలా బావుంది. ఆహా, నా బంగారు కోడలు అంటూ దోశని పెద్ద ముక్క తుంచి నోట్లో పెట్టుకున్నాడు. మరుక్షణమే రామారావు ముఖం చిట్లించి నమిలిన దోశని కష్టంగా మింగాడు. చిచ్చి కోమలి, ఇదేంటమ్మా వేడివేడి దోశ అన్నావు? ఇదేమో ఐస్ క్రీం దోశలాగా చల్లగా ఉంది. పంటికి తగలగానే జివ్వుమని లాగుతుంది. ఫ్రిడ్జ్లోంచి తీసిచ్చావా ఏంటమ్మా? అయ్యో, నేను పెనం మీద నుండి తీసినప్పుడు కాలుతూనే ఉంది మావయ్య. కానీ వంటింట్లోంచి హాల్లోకి వచ్చే ఆ 10 అడుగుల దూరంలో ఈ చలిగాలికి చల్లబడిపోయింది. దీన్నే సైన్స్లో ఇన్స్టెంట్ కూలింగ్ అంటారు మావయ్య. నేనేం చేయను? చూసారా, ఈ చలి దెబ్బకి దోశలు కూడా గడ్డగట్టిపోతున్నాయి. ప్రకృతికి ఎవరైనా తల వంచాల్సిందే. అందుకే బ్రెడ్ తినమన్నాను. కుదరదు కాంతం, నాకు వేడివేడిగా టిఫిన్ కావాల్సిందే. మావయ్య గారు, నా దగ్గర ఒక ఐడియా ఉంది. మనమందరం వంటింట్లోకి వెళ్దాం. అక్కడ పెనం మీద నుండి తీసి డైరెక్ట్గా మీ ప్లేట్లో వేసేస్తాను. అప్పుడు వేడిగా ఉంటాయి కదా. సూపర్ ఐడియా, లైవ్ దోశ కౌంటర్ అన్నమాట. పదండి పదండి. రేయ్, వంటిల్లా లేక సత్రమా? అందరూ అక్కడ చేరితే నాకు ఊపిరి ఆడదు. ఊపిరి తర్వాత ముందు ఆకలి. పదకాంతం.
అందరూ లేచి వంటింట్లోకి వెళ్లారు. అక్కడ స్థలం సరిపోక ఒకరినొకరు గుద్దుకుంటూ నిలబడ్డారు. కోమలి గ్యాస్ స్టవ్ ముందు నిలబడి దోశలు వేస్తుంటే రామారావు, రాజేష్ చేతిలో ప్లేట్లు పట్టుకుని ఆత్రంగా క్యూలో నిలబడ్డారు. కోమలి ఒక గరిటెడు పిండి పెనం మీద పోసి గుండ్రంగా తిప్పింది. దోశ ఎర్రగా కాలింది. ఇదిగోండి మావయ్య గారు, ఫస్ట్ దోశ మీకే, జాగ్రత్తగా కాలుతుంది. రామారావు వేడి దోశని లొట్టలేసుకుంటూ తింటూ, అబ్బా అద్భుతం, ఇది గదా అసలైన రుచి అంటే, స్వర్గం అంటే ఇదేనేమో. కోమలి, నెక్స్ట్ నాకు కారం దోశ వేయ్. కోమలి మళ్లీ పిండిని పెనం మీద వేసి తిప్పుతూ ఉండగా హఠాత్తుగా గ్యాసు మంట సన్నబడి ఆగిపోయింది. స్టవ్వు ఫుస్సుమని శబ్దం చేస్తూ ఆగిపోయింది. అయ్యో, గ్యాస్ అయిపోయింది. ఏంటి, సగం గాలిని దోశతో గ్యాస్ అయిపోయిందా? నా కర్మ. రామారావు ఇంకా ఆకలితోనే ఉంటాడు. అమ్మా కోమలి, ఇంకో గ్యాస్ బండ్ ఉందా? లేదు మావయ్య, నిన్నే బుక్ చేయమన్నాను, మీరే మర్చిపోయారు. చూసారా మీ బద్ధకం, ఇప్పుడు ఆ సగం కాలిన పచ్చి పిండి తినాలా? ఆగండి అత్తయ్య, నా దగ్గర ఇంకో బ్రహ్మాస్త్రం ఉంది. మన ఇంట్లో పాత ఐరన్ బాక్స్ ఉంది కదా, దాన్ని రివర్స్లో పెట్టి దోశలు వేయొచ్చు. యూట్యూబ్లో చూశాను. ఓసిని ప్రయోగాలు గోల. కరెంటు షాక్ కొడితే దోశతో పాటు మనం కూడా కాలిపోతామమ్మా. వద్దు తల్లి. పర్లేదులేండి, ఆకలికి ఏదో ఒక దారి ఎత్తుకోవాలిగా. కోమలే, నువ్వు కాని. అందరూ మళ్లీ హాల్లోకొచ్చారు. కోమలి ఐరన్ బాక్స్ ని రివర్స్ లో పెట్టి ఐరన్ బాక్స్ వేడెక్కగానే దానిమీద చిన్న దోశ వేసింది. ఆశ్చర్యంగా ఆ దోశ కాలటం మొదలైంది. అప్పుడు రాజేష్ ఆనందంతో, వావ్ కోమలి, యు ఆర్ ఎ జీనియస్, దోశ రెడీ అయిపోయింది, ఇది నాకే కావాలి. రాజేష్ ఆ దోశ తీసుకోవడానికి చేయి చాపాడు. సరిగ్గా అదే సమయానికి ఇల్లంతా చీకటైపోయింది. కరెంటు పోయింది. అప్పుడు రాజేష్ నిరాశగా, ఛీ, ఈ కరెంటు వాడికి కూడా మన మీద కక్ష. దోశ సగం కాలం ఆగిపోయింది మళ్ళీ. గ్యాసు లేదు, కరెంటు లేదు, ఇక ఆకలితో సావడమేనా మన రాత్. రామారావు అక్కడి నుంచి కోపంతో లేచి, ఇంక లాభం లేదు కాంతం, పదండి మన ఊరు సెంటర్లో ఉన్న సుబ్బయ్య హోటల్కి వెళ్దాం, అక్కడైనా వేడివేడి ఇడ్లీ దొరుకుద్ది. ఈ జల్లు బయటకా, మీకేమైనా పిచ్చా? ఆకలి పిచ్చి కాంతం, ముందు పద. అందరూ యుద్ధానికి వెళ్తున్నట్టు రగ్గులు, మంకీ క్యాపులు వేసుకుని బయటికి అడుగుపెట్టారు. బయట పొగమంచు దట్టంగా ఉంది. రామారావు రగ్గులో నుంచి చూస్తూ, ఒరేయ్ రాజేషు, దారెట్రా, చూస్తుంటే అంతా తెల్లగా ఉంది, మనం స్వర్గంలోకి ఏమైనా వచ్చామా? స్వర్గం కాదు గాని ముందు చూసి నడవండి, ఆ గోతులో పడితే నేరుగా పాతాళానికే. ఇక అలా నడుస్తూ ఉండగా రామారావు దారిలో ఉన్న ఒక నల్లటి ఆకారాన్ని గుద్దుకున్నాడు. సారీ సుబ్బారావు గారు అన్నారు. తీరా చూస్తే అది పక్కింటి గేదె లక్ష్మి. అతి కష్టం మీద వాళ్ళు సుబ్బయ్య హోటల్కైతే చేరుకున్నారు. అక్కడ సుబ్బయ్య తలకి తువ్వాలు కట్టుకుని పొయ్యి మీద కూర్చుని చలిమంట కాచుకుంటున్నాడు. గిన్నెలన్నీ బోర్లించున్నాయి. సుబ్బయ్య, బ్రతికించో, త్వరగా 4 ప్లేట్లు వేడివేడిగా ఇడ్లీ తీసుకురా. రామారావు గారు, ఇడ్లీ కావాలంటే సుత్తి ఉలి తీసుకురావాలి. రాత్రి రుబ్బిన పిండి గడ్డకట్టి రాయిలా అయిపోయింది. ఈ రోజుకి హోటల్ బందు, చలి బందు. గ్యాస్ లేదు, కరెంట్ లేదు, హోటల్ లేదు, ఇక ఆకలితో చావడమేనా? అందరూ నిరాశగా ఇంటికి తిరిగొచ్చారు. సూర్యకాంతం ఆ చల్లటి బ్రెడ్ ప్యాకెట్ తెచ్చి అందరికీ తలో 2 ముక్కలిచ్చింది. కాంతం, ఈ బ్రెడ్ కూడా గడ్డగట్టి రాయిలాగా ఉంది, దీన్ని అట్టాగే తినేది? మావి గారు ఆగండి, నా దగ్గర లాస్ట్ ఐడియా ఉంది. మన దగ్గర యూపీఎస్ ఉంది కదా, దానికి నా హెయిర్ డ్రైయర్ కనెక్ట్ చేసి ఈ బ్రెడ్ మీద వేడిగాలి ఊతే అది వేడెక్కుతుంది, టోస్ట్లా అవుతుంది. నీ తెంగర తెలివితే అట్లా తాగలయ్యా. సరే కాని. కోమలి హెయిర్ డ్రైయర్తో బ్రెడ్ని వేడి చేసి ఇచ్చింది. బ్రెడ్డు మెత్తబడింది. రామారావు ఆ వేడివేడి బ్రెడ్ తింటూ, అబ్బా కోమలి, నువ్వు నిజంగా జీనియస్ వమ్మా, ఈ చలికాలంలో హెయిర్ డ్రైయర్తో నా ఆకలి తీర్చావు తల్లి. రాజేష్ బ్రెడ్ నములుతూ, చలికాలంలో వేడి టిఫిన్ ఆశపడకూడదు నాన్న, ఉన్నదాంతోనే తృప్తి పడాలి. అవును, లేకపోతే కామెడీ చేతిలో ఐరన్ బాక్స్ దోశ తినాల్సిందే. ఆ చలిలో, ఆ చీకట్లో హెయిర్ డ్రైయర్ చప్పుడు మధ్య ఆ కుటుంబం నవ్వుల్లో మునిగిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. పేదింటి అమ్మాయి 3వ భాగం ఒక నాటకీయ క్షణంలో ముగిసింది. సూర్యకాంతం తన అహంకారంతో కోమలిని స్టోర్ రూమ్కి పంపాలని శిక్ష వేసింది. రాజేష్ నిస్సహాయంగా తలదించుకున్నాడు. సరిగ్గా అదే సమయానికి సురేష్ ఇంట్లోకి అడుగుపెట్టాడు. హాల్లో పగిలిన గాజు ముక్కలు, వాటి మధ్య ఏడుస్తూ కూర్చున్న కోమలి, వంటగదిలో నుంచి నవ్వుతూ వస్తున్న సూర్యకాంతం.
ఈ దృశ్యం సురేష్కి ఏమీ అర్థం కాలేదు. వదినా, ఏమైంది? కింద కూర్చున్నావేంటి? ఎందుకు ఏడుస్తున్నావు? ఆ గాజు ముక్కలేంటి? అమ్మా, అనయ్య, అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? వంటగదిలో నుంచి వచ్చిన కాంతం సురేష్ని చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది. కాని కోమలి ఏడుస్తూ ఉండటం చూసి ఆమె ముఖం ఒక్క క్షణం బిగుసుకుపోయింది. వచ్చావా నాయనా? సురేషు, రా, నీకోసమే చూస్తున్నావు. అమ్మో, ఎంత చిక్కిపోయావరా పట్నంలో, సరిగ్గా తింటున్నావో లేదో. అవన్నీ సరేనమ్మా, ముందు వదినెందుకు ఏడుస్తుందో చెప్పు. ఈ గాజు ముక్కలేంటి? అనయ్య, నువ్వేనా చెప్పు. అది సురేష్, మీ వదిన. ఏం లేదు లేరా, నువ్వు వస్తున్నావన్న సంతోషంలో నీకు హారతి ఇద్దామని ట్రే సిద్ధం చేసింది. నువ్వు రాగానే ఆ తొందరలో చేతులు జారి కింద పడేసుకుందిలే, అంతే కదా. పేదింటమ్మాయి ఇట్లాంటి పనులు ఎప్పుడు చేయలేదు కదా, ఆ కంగారులో ఏడుతుందిలే, అంతే, ఇంకేమి లేదు కదూ కోమలి. సూర్యకాంతం ఇంకేమీ లేదు కదా కోమలి అన్నప్పుడు ఆమె కళ్ళల్లో ఒక బెదిరింపు, ఒక హెచ్చరిక ఉన్నాయి. రాజేష్ కూడా తన తల్లి అబద్ధాన్ని సమర్థిస్తున్నట్టు కోమలి వైపు దయచేసి ఇప్పుడు గొడవ చేయకు అన్నట్టుగా చూశాడు. వరలక్ష్మి, శారద వెనక నుంచి నవ్వుకుంటున్నారు. అందరూ ఇప్పుడు కోమలి ఏం చెప్తుందా అని ఎదురు చూస్తున్నారు. వదినా, నిజమేనా అమ్మ చెప్తుంది? నువ్వు కంగారుపడి ట్రే పడేసుకున్నావా? మరీ అంత గట్టిగా ఎందుకు ఏడుస్తున్నావు? కోమలి ఒక్క క్షణం కళ్ళు మూసుకుంది. తన భర్త తనను నమ్మటం లేదు. తన అత్తగారు తనను మోసం చేసింది. ఇప్పుడు ఈ కొత్త మరిది ముందు నిజం చెప్తే ఇంకో గొడవ మొదలవుతుంది. ఈ కుట్రని గొడవతో కాదు, తెలివితో జయించాలి అనుకుంది. కోమలి కన్నీళ్లు తుడుచుకుంది. ఆమె ముఖం ప్రశాంతంగా మారింది. అవును మరిదిగారు, అత్తయ్యగారు చెప్పింది నిజమే. మీరు సడన్గా రావటంతో ఏం చేయాలో తెలియక చేతులు జారే, సంతోషంతో కన్నీళ్ళొచ్చాయి, అంతే. ఈ సమాధానం సురేష్కి వింతగా అనిపించింది. కాని అంతకంటే ఎక్కువగా సూర్యకాంతానికి షాక్ ఇచ్చింది. కోమలి నిజం చెప్పి సురేష్ ముందు తనను దోషిగా నిలబెడుతుందని సూర్యకాంతం భయపడింది. కాని కోమలి ఇప్పుడు తన పక్షాన అబద్ధం చెప్పి తనను కాపాడింది. ఈ పేదింటి అమ్మాయి ఎందుకిలా ప్రవర్తిస్తుంది అని సూర్యకాంతం మనసులో గందరగోళం ఏర్పడింది. అయ్యో వదినా, దీనికేనా ఏడ్చేది? సరే, ఆ గాజు ముక్కలు నేను తీస్తాను, నువ్వు పక్కకు జరుగు, నీకు దెబ్బ తగులుతుంది. వద్దు మరిదిగారు, ఇది నా పని. మీరు లోపలికి రండి. ప్రయాణం చేసి అలసిపోయారు, నేను శుభ్రం చేస్తాను. చూసావా సురేషు, మీ వదిన ఎంత మంచిదో. ఇంటి బాధ్యతలన్నీ పెద్ద కోడలుగా తనే చూసుకుంటోంది. కోమలి, ఇక్కడ శుభ్రం చేసి వెంటనే నీ గదికెళ్ళు. ఉదయం నుండి చాలా పని చెయ్యాలి. సూర్యకాంతం ఆ గది అనే పదాన్ని నొక్కి పలికింది. కోమలికి తన శిక్ష గుర్తు చేస్తోంది సూర్యకాంతం. గదికి వెళ్ళటమా? వదినా, నువ్వెళ్ళి అన్నయ్యతో మాట్లాడు, ఈ పనంతా తర్వాత చేయొచ్చు. అనయ్య, వదినతో మాట్లాడవేంటి? సురేష్, నువ్వురా, లోపలికి రా. అత్తయ్యగారు చెప్పింది నిజమే మరిదిగారు, నాకు కొంచెం పనుంది, మీరు లోపలికి వెళ్ళండి, నేను పానకం తెస్తాను. సురేష్కి ఏదో తేడాగా అనిపించింది. వదిన ముఖం ప్రశాంతంగా ఉన్నా ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. అన్నయ్య ఏదో దాస్తున్నాడు. అమ్మ అతి ప్రేమ చూపిస్తుంది. ఏదో జరిగింది, కాని ఎవ్వరూ ఏమీ చెప్పటం లేదు. సరే వదిన, మీ ఇష్టం. సురేష్, రాజేష్, సూర్యకాంతం, వరలక్ష్మి, శారద అందరూ హాల్లోకి వెళ్లారు. కోమలి ఒక్కతే నిశ్శబ్దంగా ఆ గాజు ముక్కలన్నీ ఏరి ఇల్లు శుభ్రం చేసింది. తర్వాత వంటగదిలోకి వెళ్ళింది. 10 నిమిషాల తర్వాత కోమలి తన గదిలో నుంచి చిన్న బట్టల మూటతో బయటకొచ్చింది. అదేంటి కోమలి, ఆ మూటేంటి? ఎక్కడికి వెళ్తున్నావు? మీరు చెప్పినట్టు అత్తయ్యగారు, స్టోర్ రూమ్కి. ఆ మాటతో హాల్లో అందరూ నిశ్చేష్టులయ్యారు. స్టోర్ రూమా? స్టోర్ రూమ్కి ఎందుకు వదినా? కోమలి, ఆగు, అమ్మ ఏదో కోపంలో అంది, దానికి నువ్విలా? అదేం లేదు లేరా సురేషు, ఈ రోజు నుంచి వరలక్ష్మి వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు కదా అని గదులు సరిపోవు కదా అని సర్దుకుంటున్నారు, అంతే. గదులు సరిపోకపోతే పెన్నిగారు స్టోర్ రూమ్లో ఉండాలి గాని వదినెందుకు? అమ్మా, అసలేం జరుగుతోంది? అనయ్య, నువ్వేంటి నోరు మూసుకున్నావు? రాజేష్ తలదించుకున్నాడు. సరిగ్గా అప్పుడు మొదటిసారిగా ఆ ఇంట్లో రామారావు గొంతు విప్పాడు. ఆయన ఇదంతా చూస్తూ మౌనంగా ఉన్నాడు ఇంతకాలం. ఆగమ్మా కోమలి, నువ్వెక్కడికి వెళ్ళనక్కర్లా. సూర్యకాంతం, అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఇంటి పరువుని బజాట్లో పెడుతున్నావు. చిన్న కొడుకు ఇప్పుడే వచ్చాడు, వాడి ముందు ఈ నాటకాలేంటి? యావండి, నాటకమా? నేను నాటకాలు ఆడుతున్నానా? నా మీద నిందలేసిన దానికి శిక్ష ఇస్తే తప్ప? నిందలేసిందో నిజం చెప్పిందో ఆ దేవుడికే తెలియాలి. కాని
ఇంటి కోడలు స్టోర్ రూంలో పడుకోవటం ఈ ఇంటి పరువుకి మంచిది కాదు. కోమలి, నీ గదిలోకి వెళ్ళు. రామారావు కోమలికి అండగా నిలబడ్డాడు. ఆ ఇంట్లో రాజేష్, సురేష్ మొహాల్లో కొంచెం ధైర్యం వచ్చింది. సూర్యకాంతం ప్లాను దెబ్బతింటుంది. కాని కోమలి ఇప్పుడు ఒక ఊహించని అడుగు వేసింది. క్షమించండి మావయ్య గారు, కానీ అత్తయ్యగారి మాట నేను జవదాటలేను. ఆమె నాకు వేసిన శిక్ష ఇది. నేను తప్పు చేయలేదని నిరూపించుకోవాలంటే ముందు నేను ఈ శిక్ష అనుభవించాలి. అత్తయ్యగారు ఎప్పుడు నా మీద నమ్మకంతో నన్ను మళ్ళీ గదిలోకి రమ్మంటారో అప్పటి వరకు స్టోర్ రూమే నా గది. ఈ దెబ్బకు సూర్యకాంతం, వరలక్ష్మి, శారద ముగ్గురూ బిత్తరపోయారు. ఏంటిది? ఇది నా శిక్షను తిరస్కరించి నా పరువు తీస్తుందనుకుంటే దాన్ని ఒప్పుకొని నన్నే ఇరికించేసింది. ఇప్పుడు నేను వద్దన్నా అందరి దృష్టిలో నేను రాక్షసులా కనబడతాను. దయచేసి నన్ను ఆపకండి మావయ్య. ఇది నా భర్త, నా అత్తగారి గౌరవానికి సంబంధించిన విషయం. నేను చూసుకుంటాను. క్షమించండి మరిది గారు, మీరొచ్చిన రోజే ఇంట్లో ఇదంతా. నన్ను క్షమించండి. కోమలి తన బట్టల మూటతో తలదించుకుని నిశ్శబ్దంగా స్టోర్ రూం వైపు నడిచింది. ఆమె ఏడవలేదు, గొడవ చేయలేదు. కాని ఆమె నిశ్శబ్దం, ఆమె విధేయత సూర్యకాంతం కుట్ర కంటే 100 రెట్లు బలంగా ఆ ఇంట్లోని ప్రతి ఒక్కరినీ కొట్టింది. అమ్మా, నేను పట్నంలో చదువుకున్నాను. నాకన్నీ తెలుసు. నువ్వు గొప్పింటి అమ్మాయి ప్రియతో నా పెళ్లి గురించి మాట్లాడాలని పిన్నిని పిలిపించావు కదూ. ఆ విషయం వదినకి తెలిసిపోయి గొడవ జరిగి అందుకే వదినకి శిక్షిస్తున్నావు, అంతేనా? సురేష్, నీకిదంతా ఎలాగా? ఫోన్లో నువ్వొక శుభవార్త అన్నప్పుడే అర్థమైందమ్మా. వదిన ఏడుపు చూశాక అంతా ఖరారైంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో అమ్మా, వదిన స్టోర్ రూంలో ఉన్నంతకాలం నేను ఆ ప్రియా అనే అమ్మాయిని చూడను, ఆ పెళ్లి గురించి కూడా మాట్లాడను. సురేష్ గట్టిగా చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాజేష్ తల పట్టుకుని హాల్లోనే కూలబడ్డాడు. రామారావు నిట్టూరుస్తూ బయటకు వెళ్ళిపోయాడు. సూర్యకాంతం, వరలక్ష్మి, శారద ముగ్గురు తమ ప్లాన్ మొత్తం తలకిందులైనట్టుగా కోపంతో రగిలిపోతూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఇక రాత్రి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. కాని ఎవ్వరూ నిద్రపోలేదు. చూసావక్క, అంత నాశనం చేసావు. ఆ పేదింటమ్మే ముందు మన పరువు పోయింది. నీ సొంత కొడుకే నిన్నెదిరించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆ ప్రియ సంబంధం ఏమవ్వాలి? అవును సూర్యకాంతం, నీ చిన్న కొడుకు నీకన్నా తెలివైన వాళ్ళలాగున్నాడు. ఆడమ్మాయిని వదలడు. నువ్వు అమ్మాయిని ఇంట్లోంచి పంపించే వరకు ఆడు పెళ్లికి ఒప్పుకోడు. ఆపండి మీ గోల. నా కొడుకు నాకెదిరించాడా? ఆ కోమలి దానికి ఆ ఇంట్లో అండ దొరికిందా? దానికి స్టోర్ రూమ్ ఇచ్చి తక్కువ చేశాను. కానీ అది దాన్ని కూడా ఒక ఆయుధంగా వాడుకుంది. రామారావు గారు, నా కొడుకులు అందరి ముందు నన్ను చెడ్డదాన్ని చేసి అది త్యాగమూర్తి అయి కూర్చుంది. ఇప్పుడు ఏం చేస్తావు? దాన్ని మళ్ళీ గదిలోకి పిలుస్తావా? అప్పుడు సురేష్ పెళ్లికి ఒప్పుకుని పిలుస్తాను. కానీ ఇప్పుడు కాదు. దానికి శిక్ష స్టోర్ రూమ్లో ఉండడం కాదు. దానికి శిక్ష ఆ స్టోర్ రూమ్లో ఉంటూనే ఈ ఇంటి పెద్ద కోడలుగా నరకం చూడడం. రేపటి నుంచి చూడండి, దానంతట అదే నన్ను ఇంటి నుండి పంపించేయండి అని కాళ్ళు మీద పడేలాగా చేస్తాను. పేదింటి అమ్మాయికి పొగరు ఎక్కువైంది. ఆ పొగరు నేనే అణచేస్తాను. అదేలాగా? పని చాకిరి ఉదయం నుండి రాత్రి వరకు అంతులేని పని. దానికి తిండి కూడా దొరకకుండా చేస్తాను. వరలక్ష్మి, శారద, మీరు నా అతిథులు. రేపటి నుండి మీ పనులు కూడా అదే చెయ్యాలి. మీ బట్టలు ఉతకడం దగ్గర నుండి మీ కాళ్ళు పట్టడం వరకు అన్నీ. ఇప్పుడొచ్చో అసలైన ప్లాన్కి. చూద్దాం ఎంతకాలం ఆ సత్యవంతురాలు నాటకం ఆడుతుందో. స్టోర్ రూమ్ చీకటిగా బూజు పట్టి ఉంది. కోమలి ఒక మూల చిన్న చాప మీద ముడుచుకొని కూర్చుంది. ఆమె ఏడవటం లేదు, లోతుగా ఆలోచిస్తుంది. గది తలుపు చప్పుడైంది. రాజేష్ తలదించుకుని లోపలికొచ్చాడు. కోమలి, కోమలి, నన్ను క్షమించు. క్షమించాల్సింది నన్ను కాదు, మిమ్మల్ని. మీరు మీ భార్య నిజాయితీని మీరు నమ్మలేకపోయారు. నా పరిస్థితి కూడా అర్థం చేసుకో కోమలి. అమ్మంటే నాకు ప్రాణం. తను అబద్ధం చెప్పిందంటే నేను నమ్మలేకపోయాను. అమ్మ నా శవాన్ని చూస్తారన్నప్పుడు నా కాళ్ళ కింద భూమి కంపించింది తెలుసా. దయచేసిలే, గదిలోకి వెళ్దాం. రాత్రి ఇక్కడెలా ఉంటావు? ఇక్కడ పురుగులుంటాయి. వద్దు రాజేష్ గారు, ఇప్పుడు నేను మీతో గదిలోకి వస్తే అత్తయ్యగారి దృష్టిలో నేను గొడవ పెట్టి గెలిచానని అవుతుంది. నేను భయపడి క్షమాపణ చెప్పానని అనుకుంటారు. మరేం చేద్దాం అనుకుంటున్నావు? నేను అత్తయ్యగారికి శిక్ష వేయమని అడగలేదు. కానీ ఆమె వేసిన శిక్ష నేను అనుభవిస్తాను. కానీ ఒక్కటే, నేను తప్పు చేయలేదని నిరూపించుకునే వరకు నేను ఇక్కడే ఉంటాను. మీరు నాకు ఒక్క సహాయం చేయాలి. ఏంటి కోమలి, ఏం చేయాలి? నన్ను నమ్మండి. నేను మీ అమ్మతో గొడవ పడమని నేను చెప్పను.
కానీ కనీసం మీ మనసులోనైనా నన్ను నమ్మండి. నేను అబద్ధం చెప్పలేదని, కుట్ర చేయలేదని నమ్మండి. ఆ నమ్మకం చాలు. నేను దేన్నైనా భరించగలను. రాజేష్ తన భార్య కళ్ళల్లోకి చూశాడు. అక్కడ నిజాయితీ తప్ప ఇంకేమీ కనపడలేదు. అతను నిస్సహాయంగా తల ఊపి అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోయాడు. కోమలి మళ్లీ ఒంటరిగా మిగిలింది. ఇక సూర్యకాంతం తన గదిలో నుంచి హాల్లోకొచ్చింది. రాత్రంతా కుట్రలు ఆలోచించి ఆలస్యంగా నిద్రపోయింది. స్టోర్ రూంలో కోమలి ఏడుస్తూ, చలికి వణుకుతూ తన దగ్గరికి క్షమాపణ అడగటానికి వస్తుందని ఆమె ఊహించింది. కాని ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. ఇంకా లేవలేదా? పొగరబోద్ది. రాత్రంతా ఏడ్చి ఏడ్చి పడుకున్నట్టుంది. ఈరోజు దాని ఒంటి మీద ఉన్న బూజు దులపాలి. సూర్యకాంతం కాఫీ కోసం వంటగది వైపు నడిచింది. కాని ఆమె వరండాలోకి చూసి ఒక్కసారిగా ఆగిపోయింది. వాకిలి మొత్తం శుభ్రంగా కడిగి అందమైన ముగ్గు పెట్టి ఉంది. తులసికోటి దగ్గర దీపం కూడా వెలుగుతుంది. ఇదెలాగా? నేను లేవకముందు ఎవరు చేశారు ఈ పని? సూర్యకాంతం వంటగదిలోకి పరిగెత్తింది. అక్కడ అప్పటికే స్నానం చేసి తడి జుట్టుతో శుభ్రమైన చీరలో కోమలి కాఫీ ఫిల్టర్ పెడుతుంది. సూర్యకాంతాన్ని చూసి కోమలి ప్రశాంతంగా నవ్వింది. వచ్చారు అత్తయ్యగారు, కాఫీ సిద్ధం చేస్తున్నాను. 5 నిమిషాల్లో ఫిల్టర్ డికాషన్ వస్తుంది. పాలు కూడా కాచాను. మీకు పంచదార తక్కువ వేయమంటారు కదా. నువ్వు రాత్రి స్టోర్ రూమ్లోనే ఉన్నావా? అవునత్తయ్య, మీరు చెప్పినట్టే. మరి ఈ ముగ్గు, ఈ దీపం, ఈ కాఫీ నిన్ననే చెప్పాను కదా అత్తయ్య. మీ నన్ను స్టోర్ రూమ్లో ఉండమన్నారు. అంతేకాని నా బాధ్యతల్ని వదిలేయమని చెప్పలేదు కదా. నేను ఇంటికి పెద్ద కోడల్ని. నా మరిది సురేష్ ఇంట్లో ఉన్నాడు. అతిథులు వరలక్ష్మి గారు, శారద గారు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏ లోటు రాకూడదు కదా. ఇదిగోండి, కాఫీ తీసుకోండి. కోమలి కాఫీ కప్పు సూర్యకాంతం చేతికిచ్చింది. సూర్యకాంతం చేతులు వణికాయి. కోమల్ని ఏడ్పించి హింసించి ఆమెను ఇంట్లో నుంచి పంపించేయాలనుకుంది. కాని కోమలి తన శిక్షను అంగీకరిస్తూనే తన బాధ్యతను ఇంకా బలంగా పట్టుకుంది. ఈ పేదింటి అమ్మాయి తెలివి ముందు సూర్యకాంతం కుట్ర మొదటిసారిగా దెబ్బతినింది. గుడ్ మార్నింగ్ వదినా. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ మరిది గారు, రండి మీ కాఫీ. ఆపుతావని నాటకాలు? కోపంతో రగిలిపోతున్న సూర్యకాంతం తన చేతిలోని కాఫీ కప్పుని గట్టిగా నేలకేసి కొట్టింది. పగిలిన కాఫీ కప్పు శబ్దానికి ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఏంటి, నా ముందే నాటకాలు ఆడుతున్నావా? స్టోర్ రూమ్లో ఉండి కూడా నా కొడుకు ముందు మంచిదని అనిపించుకోవాలని చూస్తున్నావా? నీకెంత ధైర్యం! చూసావా సురేష్, పొద్దున్నే నా మీద ఎలా ఎదురు తిరిగిందో? అమ్మా, వదినేం చేసింది? నీకు కాఫీ ఇచ్చింది. నువ్వు కదా దాని కింద పడేశావు. అది కాఫీ ఇవ్వలేదురా, నన్ను ఎత్తి మీద రాయేసింది. నువ్వు నన్ను శిక్షించినా నేను నా బాధ్యతలు చేస్తానని నాకే వెటకారంగా చెబుతుంది. నన్ను ఈ ఇంటి పెద్దదాన్ని ఒక పేదింటి అమ్మాయి అవమానిస్తుంది. వరలక్ష్మి, శారద చూస్తున్నారు కదా నా బతికేమైపోయిందో. అయ్యో అక్క, నువ్వు బాధపడకు. ఈ ఇంటి పనులన్నీ ఇది చేయకపోతే ఇంకెవరు చేస్తారు? కోమలి, నీ అత్త కాఫీ పడేస్తే నువ్వు ఇల్లు శుభ్రం చేయాలి కానీ ఎదురు మాట్లాడతావేంటి? పద, ముందు మాకు వేడి నీళ్ళు పెట్టు. తర్వాత వరలక్ష్మి బట్టలు ఉతకాలి. ఆ తర్వాత మావగారికి, రాజేష్కి, సురేష్కి ఒక్కొక్కరికి ఒక్కో రకం టిఫిన్ చేయి. చూస్తాను ఎంత ఓపిగ్గా చేస్తావో. ఈ రోజు నుండి ఈ ఇంట్లో నీకు సుఖం ఉండదు, నరకం మాత్రమే ఉంటది. కోమలి మౌనంగా తలదించుకొని పగిలిన కప్పు ముక్కల్ని ఏరటం మొదలుపెట్టింది. ఆమె కళ్ళలో భయం లేదు, కాని ఒక రకమైన నిశ్చయమైన పోరాటం కనిపించింది. సురేష్, రాజేష్, రామారావు ఈ ముగ్గురు మగవాళ్లు చూస్తూ ఉండగానే ఆ ఇంటి ఆడపడుచులు, అత్తగారు కలిసి కోమలిని హింసించటం మొదలుపెట్టారు. ఇక తర్వాత ఏం జరుగుతుందో వచ్చే భాగంలో తెలుసుకుందాం.